కథ పేరు ఐకమత్యమే మహాబలం. ఒక అడవిలో సింహం మరియు చిరుతపులి ఉండేవి. సింహం బలమైనదే, కానీ వయసు మళ్ళిన కారణంగా వేగంగా పరిగెత్తలేకపోయేది. దాంతో వేటాడడం కష్టమయ్యేది. చిరుతపులి బలంగా ఉండేది, అయినా అది సింహాన్ని చూసి చాలా భయపడేది. సింహంతో స్నేహం చేసేది, ఎందుకంటే సింహం మృగరాజు కదా. సింహంతో స్నేహంగా ఉంటే ఆపదలు రావని చిరుతపులి ఆలోచన. ఒకసారి చాలా రోజుల పాటు వాటికి ఆహారం దొరకలేదు. రెండు ఆకలితో నకనకలాడుతున్నాయి. ఒకరోజు అవి అడవిలో ఆకులు అలుములు మేస్తున్న జింక పిల్లను చూశాయి. నేను జింకపిల్లను జాగ్రత్తగా ఒడిసి పట్టేస్తాను. మీరు దూరంగా ఉండి అది పారిపోకుండా చూడండి. అని సింహంతో చెప్పింది చిరుత. సింహం అలాగేనని దూరంగానే ఉండిపోయింది. చిరుత జింకపిల్లను బలంగా ఒడిసి పట్టుకొని చంపేసింది. జింకపిల్ల మరీ చిన్నది, ఒక్కరికి మాత్రమే సరిపోయేటట్లు ఉంది. కానీ చిరుతపులి, సింహం రెండూ ఆకలిగా ఉన్నాయి. ఆ మొదలైన వాదన జింకపిల్లను నేనే చంపాను, కాబట్టి నేనే తింటాను. అంది చిరుత. అప్పుడు మృగరాజు, నేను మృగరాజును కాబట్టి నేనే తినాలి. నువ్వు పరిగెత్తగలవు, కాబట్టి మరో జంతువును వేటాడి తిను. అని చెప్పింది సింహం. వాటి మధ్య మాటా పెరిగింది. గర్జిస్తూ పంజాలు విసురుతూ రెండూ పోట్లాడుకోసాగాయి. పొదల చాటున ఉన్న నక్క ఈ దృశ్యాన్ని చూసింది. వెంటనే దానికో ఉపాయం తోచింది. అక్కడే దాక్కొని అవకాశం కోసం ఎదురు చూడసాగింది. సింహం, చిరుత పోట్లాడి అలసిపోయి కదలలేక అక్కడే పడిపోయాయి. నక్క అదే మంచి అదును అనుకుని పొదచాటు నుంచి వచ్చి జింకపిల్లను లాక్కొని పోయింది. సింహం, చిరుత చూస్తూ కూడా లేవలేకపోయాయి. ఆ తర్వాత ఎప్పటికో ఓపిక తెచ్చుకొని లేచి, అనవసరంగా పోట్లాడుకొని జింకను పోగొట్టుకున్నాం. మనం కలిసి ఉండకపోతే భవిష్యత్తులో ఇలాగే జరుగుతుంది. కొంత నష్టం జరిగినా మనం కలిసే ఉండాలి. కలహించుకుంటే ఇలాగే నష్టపోతాం. కలిసి ఉంటే కలదు సుఖం అనేసి ఇంకెప్పుడు పోట్లాడుకోకూడదు అనుకున్నాయి. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.